హే గైస్, డే 7 రెసిపీ వచ్చేసరికి గోధుమ పళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. 1 గ్లాస్ గోధుమ నూక, మైదా 1 గ్లాస్, గోధుమ పిండి 1 గ్లాస్, చీనీ 1 గ్లాస్ తీసుకోవాలి. చీనీలోపు మనం ఇలాచి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. చూపించుకున్న అన్ని 1 by 1 వేసేసుకోవాలి. చీనీ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత డాల్డా 2 స్పూన్ వేసుకోవాలి. ఘీ కన్నా డాల్డా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. వెయిట్ చేసి వేసుకుంటే మనకి కాస్త వల్ల మనకి స్మూత్ అండ్ క్రిస్పీగా వస్తుంది. బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మనం ముద్ద అయితే ప్రిపేర్ చేసుకొని ఒక 10 minutes సైడ్కి మూత పెట్టి ఉంచేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా రెడీ చేసేసుకొని గోధుమలు బల్ల ఉన్న వాళ్ళు ఇలా మన ముద్దకి ఆయిల్లో డిప్ చేసుకొని గోధుమలు బల్ల మీద పెట్టేసుకొని ఇలా మనము రోటీలాగా థిక్గా మనము రెడీ చేసుకొని అన్ని పెట్టేసుకోవాలి. ఈ లోపు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని నేను చూపించినలాగా మనం గోధుమలు అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీ గోధుమలు అయితే రెడీ అయిపోద్ది. డీప్ ఫ్రై చేసినప్పుడు మనం మీడియం నుంచి హైకి టర్న్ చేసుకుంటూ మనమైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.